నమస్తే, నా పేరు అనిల్ దేశాయ్. ఇది జనంగొంతు పల్స్ ఆఫ్ ది నేషన్. మనం ఈరోజు కరీంనగర్ జిల్లాలో ఉన్నాం. ఇక్కడ వీరు మనకు కనబడుతున్న వారు హిందూ వాహిని ప్రాంత సదస్యులు, అదేవిధంగా ఉపాధ్యాయులు, లెక్చరర్గా వృత్తి నిర్వహిస్తున్నారు. హిందువుల సమస్యలపై మరి అదేవిధంగా తను అనేక రకాలుగా కరీంనగర్ జిల్లా ప్రాంతంలో పోరాటాలు చేస్తూ ఉద్యమ నిర్వహణ చేస్తూ అటు ఉపాధ్యాయ వృత్తికి కూడా న్యాయం చేస్తూనే ఇటు హిందువుల సమస్యల పట్ల అనేక రకాలుగా స్పందిస్తూ వారు వస్తున్నారు. అనేక సంవత్సరాలుగా వారు వస్తున్నారు. ఈ సందర్భంగా మనం వారిని బంగ్లాదేశ్లో సంభవిస్తున్న ఈ మధ్యలో జరుగుతున్న సమస్యలపై వారితో మాట్లాడడానికి మనం ఈరోజు కరీంనగర్ జిల్లా చేరుకోవడం జరిగింది. నమస్తే అండి. నమస్తే శ్రీనివాస్ గారు. ఇప్పుడు మనము దాదాపు ఈ నెల 5వ తేదీన ఏదైతే ఉన్నదో బంగ్లాదేశ్లో షేక్ హసీనాను తొలగించడమే కాదు, అంటే ప్రధానమంత్రి పదవి నుంచి తొలగించడమే కాదు, బలవంతంగా రాజీనామా చేయించడమే కాకుండా అక్కడ బంగ్లాదేశ్లోని హిందువులపై అనేక రకాలుగా దాడులు జరుగుతున్నాయనే వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా దానికి అనుగుణంగా మనకు వాట్సాప్లో, ట్విట్టర్లో కానివ్వండి, ఫేస్బుక్లో కానివ్వండి వీడియోలు షేర్ అవుతున్నాయి. అవి ఎంతవరకు వాస్తవం? బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ గమనిస్తే ఇది ఒక పద్ధతి ప్రకారం, పథకం ప్రకారం హిందువుల మీద జరుగుతున్న దాడులుగా వర్ణించవచ్చు. వాస్తవానికి ఒకవేళ అది రిజర్వేషన్ల సమస్య అయితే, అంటే వాళ్ళ అభియోగం విద్యార్థులు ఏం చేస్తున్నారంటే 56% కోటా మించిపోయింది, అందువల్ల మేము వ్యతిరేకిస్తున్నామనే ఉద్యమం తీసుకొచ్చారు. ముఖ్యంగా 30% బంగ్లాదేశ్ విముక్తి పోరాటంలో పాల్పంచుకున్నటువంటి వాళ్ళకి, 10% వెనకబడినటువంటి జిల్లాలకి, 10% అక్కడ ఉన్నటువంటి మహిళలకి, తర్వాత పోతే 5% మైనారిటీలకి, 1% వికలాంగులకి, దివ్యాంగులకి, మొత్తం మీద 56% ఇది ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించము అని చెప్పారు. ఓకే, రిజర్వేషన్ వ్యతిరేకంగా వాళ్ళు ప్రజాస్వామ్యబద్ధంలో పోరాటం చేయడంలో తప్పులేదు. దానికి ప్రభుత్వం కూడా వెనకడుగు వేసింది. వాటన్నిటిని కూడా రద్దు చేసి 7% తగ్గించింది రిజర్వేషన్లు. అక్కడికి ఆగిపోవాలి కదా ఉద్యమం. వాళ్ళ డిమాండ్ ఎప్పుడైతే నెరవేరిందో అక్కడికి ఆగిపోవాలి ఉద్యమం. మరి ఎందుకు ఆగిపోలేదు? సరే, ప్రభుత్వం మీద కోపం ఉంటే ప్రభుత్వం మీద అంత తీవ్రంగా ఒక మహిళని చూడకుండా ఆమె ఇంట్లోకి వెళ్ళి ఆమె యొక్క సంపదనంతా, ఆమె యొక్క డబ్బులన్నింటినీ కూడా కొల్లగొట్టి ఆమె లోదుస్తులను ప్రదర్శిస్తూ హీనంగా ఏ ప్రవర్తన ఏ విధంగా ఉంది అంటే ఇది మానవ జాతికే అవమానకరంగా ఉంది. అలాగే బంగ్లాదేశ్ విముక్తి కోసము ఒక రకంగా పితామహుడు, బంగ్లాదేశ్ యొక్క జాతి నిర్మాత అయినటువంటి షేక్ ముజిబుర్ రెహమాన్ యొక్క విగ్రహాలను కూల్చడము ఇది దేనికి సంకేతం? ఈ ఉద్యమం వెనుక ఏముంది అంటే ప్రజాస్వామ్యాన్ని అంతం చేసే లక్ష్యం ఉంది. అది మనం గమనించాలి. రెండవది, ఈ ఉద్యమాన్ని నడుపుతున్నటువంటి శక్తులు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా ఇస్లాం మతోన్మాద శక్తులు. అవి దాంట్లో జమాతే ఉంది. అక్కడ ఉన్నటువంటి సైనికాధిపతి అంతర్గతంగా ఈ తిరుగుబాటుదారులతో కుమ్ముక్కై ఆ దేశ ప్రధానిని అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పాడు. ఒకవేళ నిజంగా బాధ్యతాయుతమైనటువంటి మిలిటరీ అక్కడ ఉంటే ఆ దేశ ప్రధాని ఇంట్లోకి ఆందోళనకారులు ఎలా చొరబడతారు? కుట్రనే అంటారు. కుట్రనే 100కి 100% అది ఒక రకమైనటువంటి కుట్ర. సరే, దాని వెనుక ఎవరున్నారో అది నిలకడగా మనకు తెలుస్తుంది. కానీ ప్రజాస్వామ్యాన్ని అంతం చేయడం, విగ్రహారాధకులని, ముఖ్యంగా హిందువులని, అంటే వాళ్ళ దృష్టిలో ఇన్ఫెడెల్స్, అవిశ్వాసులను అంతం చేయడము వీళ్ళ యొక్క అంతర్గత ఎజెండా. అంటే హిందువులు అంటే అవిశ్వాసులు అని అంటారు. అవిశ్వాసులు, కఫీర్, వాళ్ళ దృష్టిలో అవిశ్వాసులు, కఫీర్లు. వాళ్ళ ఖురాన్లో, వాళ్ళ యొక్క గ్రంథాల్లో ఏం చెప్తున్నారు? ఎవరైతే వాళ్ళు నమ్మిన దేవుణ్ణి నమ్మరో వారంతా వాళ్ళకి శత్రువులు. అంతే, వాళ్ళు నమ్మిన దేవుణ్ణి నమ్మని వాళ్ళంతా వాళ్ళకి శత్రువులు. ఆ శత్రువులను చంపేటువంటి హక్కు వాళ్ళకు వాళ్ళ దేవుడు ఇచ్చాడు. అది వాళ్ళ నమ్మకం. అలా పోరాటం చేసినటువంటి వాళ్ళందరినీ కూడా
వాళ్ళు అభినందిస్తారు, వాళ్ళందరూ స్వర్గానికి ఎగుతారని. అంటే అలా పోరాటం చేసేటువంటి ఈ క్రమాన్ని ధర్మయుద్ధం అంటే జిహాదీ అంటారు. ఆ పోరాటంలో పాల్గొన్నటువంటి ఆ యుద్ధ వీరుణ్ణి ముజాహిద్దీన్ అనే పేరుతో పిలుస్తారు. ఇలాంటి ముజాహిద్దీన్కి స్వర్గంలో 72 మంది కన్యలు ఉంటారని, అపరిమితమైనటువంటి సారాయి అక్కడ ఉంటుందని, రకరకాలుగా వాళ్ళు విశ్వాసాలతో ఉన్నారు. సరే, వాళ్ళ విశ్వాసాలతో మనం విభేదించడము, అది కాంట్రడిక్టరీ అని చెప్పడం మన ఉద్దేశం కాదు. కానీ సాటి మానవుణ్ణి ఇంత దారుణంగా నిన్న మొన్నటి వరకు అక్క చెల్లి అని పిలిచినటువంటి అదే నోళ్లతో అదే ఇళ్లలో చొరబడి ఆ స్త్రీలను చెరచి ఆ పసిపిల్లల్ని నేలకేసి కొట్టి చంపి అనాథలుగా చేయడం ఏదైతే ఉందో అది ఏ రకమైనటువంటి మతం? ఏ మతం ఇలా చెప్తుంది? అలా చెప్పేది మతం ఇలా అవుతుంది. మానవత్వము అనేటువంటి దానికే మాయని మచ్చ తెచ్చేటువంటి ఇలాంటి కార్యక్రమాల్ని చూస్తూ, ఇలాంటి విధ్వంసాన్ని చూస్తూ స్పందించినటువంటి రాజకీయ పక్షాలు కావచ్చు, ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది మాట్లాడుతున్నారు. బంగ్లాదేశ్ చాలా ఆదర్శవంతమైనటువంటిది, అక్కడ జరుగుతున్న ఉద్యమాన్ని, విద్యార్థుల ఉద్యమాన్ని మనం పొగడకుండా ఉండలేమని ఈ దేశంలో ఉన్నటువంటి సోకాల్డ్ మేధావులు మొన్నటి వరకు ఉదరగొట్టారు. మరి వాళ్ళ డిమాండ్ ఏంటి? 56% ఉన్నటువంటి రిజర్వేషన్ని తీసేయాలని చెప్పారు కదా, వాళ్ళ యొక్క డిమాండ్ కదా. మరి ఈ దేశంలో కూడా అలాంటి రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉద్యమాలు చెలరేగితే ఇవే మేధావులు అనుకునబడేటువంటి వర్గాలు వాటిని సమర్థిస్తాయా? ఆ వైపుగా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాదు, ఒక హిందువులే కాదు, ఈ దేశానికి, ప్రపంచానికి ఐరన్ లేడీగా చెప్పబడేటువంటి ఇందిరాగాంధీ యొక్క సాంస్కృతిక కేంద్రాన్ని వాళ్ళు విధ్వంసం చేశారు. అంటే హిందువుల మెజారిటీ దేశమైనటువంటి భారతదేశాన్ని ఈ ఉచ్చులోకి లాగడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. అంటే ఇప్పుడు ఒక రకంగా భారతదేశాన్ని కూడా ఈ ఉచ్చులోకి లాగడానికే ఇక్కడ ఎక్స్పెరిమెంట్ జరిగిందంటారా? 100%. చూడండి, మీరు బాగా గమనించండి. గత కొన్నాళ్ళుగా మనం బాగా గమనిస్తే పాకిస్తాన్లో ఇలాంటి కవ్వింపు చర్యలు జరిగాయి. అవును. అక్కడ ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో, ఎలా ఉందో మనందరికీ తెలుసు. అలాగే మనకి చేరువగా ఉన్నటువంటి మాల్దీవ్స్ అనేటువంటి దేశంలో ఏం జరిగిందో చూసాం. శ్రీలంక దేశ అధ్యక్షుడే రాజపక్షాన్ని కూడా వెళ్ళగొట్టారు. ఇదే పద్ధతి జరిగింది కూడా సేమ్ ఇదే తరహా. ఇదే తరహా కొనసాగింది. వ్యక్తుల మీద దాడులు జరిగినట్లు మనకు వార్తలు రాలేదు. అంటే మన మతాన్ని కానీ మన ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసినట్టు అనిపించలేదు. సామాజిక వర్గాన్ని హింస జరగలేదు అనిపిస్తుంది. హింస జరగలేదు, జరిగినా తక్కువ, ఈ స్థాయితో జరగలేదు. తర్వాత వస్తే బంగ్లాదేశ్లో ఎంత పథకము, ఎంత పద్ధతి ప్రకారం జరిగిందో మనం చూసాం. ఇకపోతే మనకి మయన్మార్, అక్కడ ఏం జరుగుతుందో మనకు తెలుసు. అంతకుముందే ఇదే హిందూ సామ్రాజ్యాన్ని, హిందూ దేశాన్ని అంతం చేయాలనే కుట్రతో నేపాల్లో మావోయిస్టులు అధికారంలోకి వచ్చారు. ప్రచండ ప్రభుత్వం ఏర్పడ్డది. అక్కడ కూడా హిందూ జాతి మనుగడకే ప్రమాదం ఏర్పడిన తరుణంలో ప్రజలు తేరుకున్నారు, మళ్ళీ వాళ్ళ ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అదేవిధంగా భారతదేశంలో కూడా అన్ని శక్తులు ఏకమై ఈ హిందూ దేశంలో ఎన్ని రకాలైనటువంటి కుట్రలు చేయాలో అన్ని రకాలు వివిధ రూపాల్లో చేశారు వాళ్ళు. అవి రైతు ఉద్యమాలు అనుకోవచ్చు, ఇంకేవైనా ఉద్యమాలు అనుకోవచ్చు. అంటే రైతు ఉద్యమాలు కూడా ఈ రకంగా ఒక ప్రయోగమని అంటారా మీరు? అంతే కదా. చూడండి, రైతుల కోసం చేసిన ఉద్యమం. రైతుల కోసం చేస్తే తెలంగాణ నుంచి రైతులు ఎందుకు వెళ్ళలేదు? తమిళనాడు నుంచి ఎందుకు వెళ్ళలేదు? కేరళ నుంచి ఎందుకు వెళ్ళలేదు? భారతదేశంలో పంజాబ్ హర్యానా నుంచి ఎందుకు వెళ్ళలేదు? పంజాబ్ నుంచి మేజర్, హర్యానా కూడా ఏదో తక్కువ పార్ట్, అంతే. హర్యానా నుంచి కూడా వచ్చినట్లేదు కదా. ఈ శక్తుల్లో మీరు బాగా గమనిస్తే ఎర్రకోట మీద వాళ్ళు దాడి చేశారు. అవును. అక్కడ ఉన్నటువంటి భద్రతా విభాగానికి చెందినటువంటి పోలీసులని కొట్టారు, అందులో కందకంలోకి నెట్టేశారు, ట్రాక్టర్లతో హడావుడి సృష్టించారు. ఒకవేళ అప్పుడు ప్రభుత్వం తొందరపడి ఏదైనా చర్యకు పాల్పడితే ఇప్పుడు బంగ్లాదేశ్లో ఏ విధమైనటువంటి పరిస్థితి ఉందో అదే పరిస్థితి భారతదేశంలో కూడా వచ్చేది. సాక్షాత్తు దేశ ప్రధానమంత్రిని ఒక ఫ్లైఓవర్ అనుకుంటాను, అక్కడ మొత్తం మంది కలిసి చుట్టుముట్టారు.
హర్యానా వద్ద అనుకుంటా. అవును, హర్యానా వద్ద. హర్యానా వద్ద అంటే అర్థం ఏంటి? ఇక్కడ కూడా అలాంటి కుట్రకు అవకాశం ఏర్పడ్డది. సరే, అందులో స్వదేశీ శక్తులు ఉన్నాయా, విదేశీ శక్తులు ఉన్నాయా, అది అంతర్జాతీయ కుట్రన మనం ఆ చర్చ లోపలికి వెళ్ళదలుచుకోలేదు. కానీ మొత్తం మీద ఒక కుట్ర అయితే ఇక్కడ కూడా జరిగింది. కాకపోతే ఇక్కడున్న పరిణతి చెందినటువంటి నాయకత్వం దూరదృష్టితో ఈ దేశం యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఆవేశపడకుండా వ్యవహరించిన తీరు వల్ల ఈ దేశంలో అలాంటి తిరుగుబాట్లు జరగకుండా ఆగిపోయాయి. లేనట్టయితే ఈ దేశంలో కూడా బంగ్లాదేశ్లో లాగా ఏర్పడే అవకాశం ఉండేది. సరే, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థ చాలా బలిష్టంగా ఉంది. ఇక్కడ సైనికాధికారులు ఇంతవరకు మన భారతదేశంలో అలా ఎప్పుడు ప్రవర్తించలేదు, చేయలేదు. మనం అది కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, జనతా ప్రభుత్వం కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇక్కడ సిస్టమ్ వర్క్ చేస్తుంది, ఒక వ్యవస్థ పనిచేస్తుంది. కానీ మన పొరుగు దేశాల్లో వ్యవస్థ, రాజ్యాంగం ఇవేవి లేవు. అక్కడ వ్యక్తులు, మతము ఇవి మాత్రమే పనిచేస్తున్నాయి. అందుకే ఈ రకమైనటువంటి పరిణామాలు అక్కడ చోటు చేసుకున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఇది హిందువుల మీద దాడి. 10% ఉన్నటువంటి, దాదాపు 10% అనుకుంటున్నాను బంగ్లాదేశ్లో, ఆ హిందూ జనాభాను అంతం చేయడమే వాళ్ళ యొక్క లక్ష్యం. 100% మరి అది హిందువుల దాడిగానే అంతే, హిందువులపై దాడిగానే వర్ణిస్తున్నాను. అది వాస్తవం కూడా. ఎందుకంటే ఉద్యమం ఎక్కడ మొదలైంది, ఎటు ప్రయాణం చేసింది, దాన్ని పంతాను మార్చుకొని హిందువుల మీద ఎందుకు దాడి చేసింది? అంతర్గతంగా ఖచ్చితంగా భయభ్రాంతులకు గురి చేయడం ద్వారా అక్కడ ఉన్నటువంటి హిందూ సమాజాన్ని అక్కడి నుండి తరిమివేసి క్రమంగా ఆ భూభాగాల్ని చేజిక్కించుకోవడమే మతోన్మాద శక్తుల యొక్క, అంటే హిందువుల యొక్క ఆస్తులనా లేకపోతే మతాన్ని వాళ్ళకి ఉన్న ఇస్లాం కలపడం ద్వారా వాళ్ళ ఉద్దేశం ఉంటుందా? 2 రకాలుగా భావించవచ్చు. ఒకటి, భయభ్రాంతులకు గురి చేయడం ద్వారా వాళ్ళు ఆ దేశం వదిలి, ఆ ప్రాంతం వదిలి వెళ్ళిపోతారు, తద్వారా ఆస్తులు చేజిక్కించుకోవచ్చు. రెండవది, భయభ్రాంతులకు గురి చేయడం ద్వారా వాళ్ళ మతాన్ని మార్చవచ్చు. ఏం చేస్తాడు? ఎటు వెళ్ళలేని వాడు ప్రాణాలు దక్కించుకోవడానికి మతాన్ని మారిపోతాడు, మతం ఆంతరీకరణ చెందుతాడు. ఏదో ఒక మతం ఉంటే ఎక్కడైతే అంతే కదా, బ్రతకాలి కదా వాడు. ఇప్పుడు జరిగింది భారతదేశ చరిత్ర గమనిస్తే మనకు జరిగిందంతా, రక్తపాతం అంతా అదే ఆధారంగా జరిగింది కదా. అందుకే ఓ మహాకవి చెప్పాడు, ఏ జాతి చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పారాయణత్వం. అందులో మతకోణం ఆయన ప్రస్తావించలేదు, కానీ అన్ని పోరాటాలు ఆర్థిక పోరాటాలు అనడం ఎంత సత్యమో, ప్రపంచ చరిత్రలో 90% పోరాటాలు మత జాతి పరమైనటువంటి పోరాటాలే జరిగాయి.